హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పీరియడ్స్ వచ్చేటువంటి స్త్రీమూర్తులు మాలధారణ చేయవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, పీరియడ్స్ వచ్చేటువంటి ఆడవారు అసలు మాలధారణే చేయకూడదు. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయిందండి. ఏంటంటే 11 రోజుల మాల, 21 రోజుల మాల, పీరియడ్స్ అయిపోగానే మాలధారణ చేయటం, తర్వాత మాలధారణ ఇచ్చేసి మేము కూడా మాల వేశామని చెప్పటం. మీరు ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి స్వామి. ఇదివరకు స్త్రీమూర్తులు మాలధారణ అనేది తక్కువ. ఎందుకంటే ఆడవారు మాలధారణ ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే పీరియడ్స్ వస్తాయని భయం, దైవం అంటే భయం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో చెప్పేటువంటి స్వాములు ఎలా చెప్తున్నారో తెలియదు, వీళ్ళు మాలధారణ మటుకు చక్కగా చేస్తూ ఉన్నారు. అమ్మ, ఆ ఇబ్బంది ఇప్పుడు తెలియదు, తరువాత రోజుల్లో 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మీకు ఎందుకు ఇబ్బంది జరుగుతుందో ఎవరికీ తెలియదు స్వామి. అనారోగ్యం, ఐశ్వర్యం కోల్పోవటం, ఈ విధంగా కుటుంబ తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ మనకు ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ మనం చేసేటువంటి తప్పుల వల్లే జరుగుతుంది. ఆడవారు ఏదైనా సరే చక్కగా వినుకోండి తల్లి. మీరు ఋతుస్రావం అయ్యే ఆడవారు ఎవరు కూడా మాలధారణ చేయడానికి లేదు. ఇదివరకు లేని సిస్టమ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అయ్యప్పని చూడండి, డేట్లు పీరియడ్స్ వచ్చేటువంటి ఆడవారు మాలధారణ చెయ్యరు అయ్యప్పకు. మనం మిగతా స్వామివారులను కూడా అలానే పలకరించాలి. దేవుడు కూడా అలాగే మనకి చక్కగా వరమిస్తారు. మీరు మాల వేస్తేనే వరమివ్వాలని ఏమీ లేదండి, గమనించండి. శ్రీమాత్రే నమః.